If you want to clear the arrays and the binary search interviews, then this video is enough. I combined three must-to-known interview problems that are asked in Infosys, Amazon, Google, Microsoft, TCS, and many startup companies also. Watch in order, don't skip, because each and every problem builds your thinking. In this video, we are going to learn about the binary search coding in Python. Okay. So మనం ఇంతకుముందు లైక్ ప్రీవియస్ వీడియోలో మన లీనియర్ సెర్చ్ కోడింగ్ చూసాం కదా. సో ఈ వీడియోలో మనం బైనరీ సెర్చ్ కోడింగ్ చూద్దాం. ఓకే. సో ఇఫ్ an array is sorted, binary search is the fastest way to find an element. This question is asked in almost each and every coding interview. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో బైనరీ సెర్చ్ గురించి అడుగుతారు. డైరెక్ట్గా మిమ్మల్ని అడగకపోవచ్చు బైనరీ సెర్చ్ అని చెప్పి. ఒక సార్టెడ్ అరే ఇచ్చేసి మీకు ఏదైనా ఒక టార్గెట్ వాల్యూ ఇస్తారు అండ్ ఈ టార్గెట్ వాల్యూ ఈ అరేలో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అంటారు. అప్పుడు మనం యూజ్ చేయాల్సింది లీనియర్ సెర్చ్ కాదు, అప్పుడు మనం యూజ్ చేయాల్సింది బైనరీ సెర్చ్ మాత్రమే. ఎందుకంటే టైం కాంప్లెక్సిటీ తక్కువ. మెయిన్గా లీనియర్ సెర్చ్ కంటే బైనరీ సెర్చ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన టైం కాంప్లెక్సిటీయే. మనకు లీనియర్ సెర్చ్లో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు వర్స్ట్ కేసులో ఎంత మనకు బిగ్ ఆఫ్ ఎన్. అదే మనకు బైనరీ సెర్చ్లో అయితే బిగ్ ఆఫ్ లాగ్ ఎన్. ఇక్కడ రూల్ ఏంటిదంటే బైనరీ సెర్చ్ ఓన్లీ వర్క్స్ ఆన్ ద సార్టెడ్ అరే. మీకు చెప్పాను కదా ఇంతకుముందే, బైనరీ సెర్చ్ అనేది మనకు ఓన్లీ సార్టెడ్ అరేస్ పైన వర్క్ అవుతాయి, అన్సార్టెడ్ అరేస్ పైన వర్క్ అవుతాయి. బట్ అక్కడ మనకి లీనియర్ సెర్చ్ ఉంది కదా, లీనియర్ సెర్చ్ని యూజ్ చేసుకోవాలి. అంటే సిచ్యువేషన్ని తగ్గట్టుగా ఏ మెథడ్ అయితే యూజ్ చేయాలో అవే యూజ్ చేయాలి. ఒక సిచ్యువేషన్లో వేరే అప్లికేషన్స్ మనం వేరే మెథడ్స్ మనం ఫాలో అవ్వద్దు, ఎందుకంటే మనకు టైం కాంప్లెక్సిటీ అనేది పెరుగుద్ది మనకు. ఓకేనా. సో ఇక్కడ బైనరీ సెర్చ్లో మనం ఒక అరే తీసుకుందాం. లెట్ స్టార్ట్ ద కోడింగ్ హియర్. ఏ ఈక్వల్స్ అరే 1 1 2 6 వాల్యూ తీసుకుంటున్నాను అండ్ ద టార్గెట్ వాల్యూ వచ్చేసి నాకు లెట్స్ టేక్ ద 4. ఓకేనా. మై టార్గెట్ వాల్యూ ఇస్ ద 4. సో ఇక్కడ నేను లిస్ట్ని యూజ్ చేస్తాను పైథాన్ కాబట్టి, అదే జావా కానీ సి అయితే కానీ నేను ఇక్కడ డైరెక్ట్ అరెస్ట్ని యూజ్ చేసుకుంటాను. బట్ ఇది పైథాన్ కాబట్టి నేను లిస్ట్ని యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పైథాన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, బట్ దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, కొంచెం ఒక 2-3 లైన్స్ ఎక్కువ యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఐఎమ్ టేకింగ్ ఇక్కడ మనకు లైక్ డ్రై రన్ అంటే లైక్ బైనరీ సెర్చ్ యొక్క అప్లికేషన్ తెలుసు, ప్రాసెస్ తెలుసు కదా. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, లో ప్లస్ హై బై 2. ఓకేనా. అప్పుడు మనకు మిడ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏంటిది మనకు మిడ్ వాల్యూ అండ్ టార్గెట్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయా కాదని చెప్పి చెక్ చేసుకోవాలి. మిడ్ వాల్యూ అంటే మిడ్ అనేది మనకి ఇండెక్స్ నెంబర్స్ వస్తాయి మనకు, అంటే అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు అండ్ టార్గెట్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయా కాదని చెప్పి చెక్ చేసుకుంటాం. ఒకవేళ సేమ్ ఉంటే అది అక్కడనే ప్రింట్ అయిపోయింది. ఒకవేళ సేమ్ లేదు అంటే మిడ్ టార్గెట్ వాల్యూ అనేది మిడ్ వాల్యూ కంటే స్మాల్ ఉందా, ఆర్ టార్గెట్ వాల్యూ అనేది మిడ్ వాల్యూ కంటే లార్జెస్ట్ వాల్యూ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఒకవేళ టార్గెట్ వాల్యూ అనేది మిడ్ వాల్యూ కంటే స్మాల్ ఉంటే మిడ్ వాల్యూ కంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఆ అరే మాత్రం మనం తీసుకుంటాం, రైట్ సైడ్ ఉన్న అరే మొత్తం డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మళ్ళీ టార్గెట్ వాల్యూ తోటి కంపేర్ చేసుకోవడం, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ సైడ్ మనం కంపేర్ చేసుకోవడం చూస్తాం. ఓకేనా. సో ఇది మొత్తం మనకు ఎప్పటి వరకు జరుగుద్ది అంటే టార్గెట్ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు జరుగుద్ది. ఒకవేళ మనకు కొన్నిసార్లు లైక్ వాల్యూస్ లేకుండా కూడా మనం చూడొచ్చు. ఓకేనా. సో ఐఎమ్ టేకింగ్ ద ఫంక్షన్ def and the binary search. I'm giving the binary, I'm passing the array and the target value also. I'm closing this function. So now I want to take the loops here. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ ఈక్వల్స్ టు సో లో ప్లస్ హై బై 2. ఓకేనా. సో బై 2 ఇక్కడ లో ఏంటి మనకు, హై అంటే చూసుకుందాం. సో లో అనేది నాకు లైక్ ఇండెక్స్ నెంబర్ నాకు జీరోనే, ఇది పక్క ఇది మనకు లైక్ డిఫాల్ట్ వాల్యూ అది. నెక్స్ట్ హై అనేది ఏంటిదంటే హై ఈక్వల్స్ మనకు లాస్ట్ ఇండెక్స్ నెంబర్స్ కావాలి, లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఏంటో చూసుకుందాం మనం. ఓకేనా. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇప్పుడు కౌంట్ చేసుకుంటాం, ప్రతిసారి మనం కౌంట్ చేసుకోలేం కదా. సో కౌంట్ చేసుకోలేం కాబట్టి లెన్ ఆఫ్ ఏ -1 అని చెప్పి -1 అని చెప్పి మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనకు లైక్ లో వాల్యూ 0 అని చెప్పి అండ్ హై వాల్యూ మనకు లాస్ట్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పి వస్తాయి. ఓకే. సో ఇప్పుడు నాకు మిడ్ వాల్యూ అనేది లో ప్లస్ హై బై 2 అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో లో ప్లస్ హై బై 2. సో డబల్ లైక్ డివిజన్ ఎందుకు యూజ్ చేశాను మనం, డబల్ స్లాష్ ఎందుకు యూజ్ చేసామంటే ఫ్లోర్ డివిజన్ కోసం. ఫ్లోర్ డివిజన్ అంటే మనకు లైక్ ఇంటీజర్ పార్ట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ మీకు లైక్ ఏదన్నా లైక్ ఫ్లోటింగ్ పాయింట్స్ కూడా కావాలి అంటే మనం సింగిల్ డివిజన్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు మిడ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, ఇఫ్ టార్గెట్ ఇస్ డబల్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎం. ఓకేనా. సో ఇది నాకు ట్రూ అవుతే ప్రింట్ ద వాల్యూ ఈజ్
ఫౌండ్ ఎట్ ఇండెక్స్ నెంబర్ కామా ఎక్కడ మనకు దొరికింది ఇక్కడ ఇది మిడ్ వాల్యూ దగ్గర నాకు దొరికింది, ఈ ఇండెక్స్ నెంబర్ దొరికింది అని చెప్పి. ట్రై టు చేంజ్ ద టార్గెట్ వాల్యూ 3 నౌ. ఎస్, సో ఐ గాట్ ద ఆన్సర్. ద వాల్యూ ఇస్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ నెంబర్ 2. ఓకేనా. సో ఇక్కడ నాకు వాల్యూ వచ్చేసింది. ఎక్కడ ఉందట, నాకు ఇండెక్స్ నెంబర్ దగ్గర 2 దగ్గర ఉందట. సో నౌ లెట్ ట్రై టు చేంజ్ ద టార్గెట్ వాల్యూ ఆఫ్ ద 4. ఇప్పుడు నాకు 4 అనేది నాకు టార్గెట్ వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ నాకు మిడ్ వాల్యూ దగ్గర ఒకవేళ నాకు దొరకకుంటే ఏం చేయాలి, నేను మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోవాలి కదా, మళ్ళీ అంటే సేమ్ వర్క్ నేను మళ్ళీ చేయాలి కదా. కాబట్టి ఇక్కడ నేను లూప్ తీసుకోవాలి. బట్ లూప్ అనేది ఏ లూప్ తీసుకోవాలి, వైల్ లూపా ఫర్ లూపా అంటే హియర్ ఐ వాంట్ టు టేక్ ద వైల్ లూప్. ఎందుకంటే నాకు ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందో తెలియదు. నాకు అది మిడ్ వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ అవ్వచ్చు, లేదు అంటే మళ్ళీ ఇంకో హాఫ్ పార్ట్లో ఇంకెన్నిసార్లు లైక్ ఇటరేట్ అవుతూ తెలియదు. కాబట్టి ఇక్కడ నాకు వైల్ లూప్ తీసుకోవాలి. వైల్ లూప్ కండిషన్ చెక్ చేసుకోవాలి. వైల్ లూప్ కండిషన్ ఏంటిదంటే లో అనేది నాకు హై కంటే స్మాలే ఉండాలి. అదొక కండిషన్ చెక్ చేసుకుంటా మనం వెళ్ళిపోవాలి. వైల్ లో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. ఈ కండిషన్ నాకు ట్రూ అయినంత వరకు నాకు మొత్తం ప్రింట్ అవుతూనే ఉండాలి. ఓకేనా. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. ఓకే. సో లెట్స్ ట్రై టు యాడ్ సమ్ స్పేసింగ్. నెక్స్ట్ నాకు వాల్యూ దొరికితే ఇది, ఒకవేళ దొరకకుంటే కాబట్టి ఇంకో కండిషన్ నేను చెక్ చేసుకోవాలి. కాబట్టి ఎలిఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను. ఎలిఫ్ కండిషన్ ఏంటిది, ఒకవేళ మిడ్ వాల్యూ ఉంటే, లేదు అంటే టార్గెట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ద లైక్ అరే ఆఫ్ ఎం. ఇది ఒక కండిషన్. ఓకేనా. టార్గెట్ వాల్యూ అనేది ఆ మిడ్ వాల్యూ కంటే స్మాల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఒకవేళ స్మాల్ ఉంటే మనకు హై వాల్యూస్ అండ్ లో వాల్యూస్ అనేది చేంజ్ అవ్వాలి. ఒకవేళ స్మాల్ ఉంటే లో అక్కడనే ఉంటుంది, హై అనేది నాకు చేంజ్ అవుతుంది. హై అనేది ఎక్కడ ఉండాలి అంటే మిడ్ వాల్యూ కంటే దాని యొక్క ప్రీవియస్ వాల్యూ వరకు రావాలి. అంటే లో -1 అని చెప్పి రావాలి. ఓకేనా. ఒకవేళ టార్గెట్ వాల్యూ అనేది అరే అంటే మిడ్ వాల్యూ కంటే హైయెస్ట్ వాల్యూ ఉంటే ఒకవేళ అది నాకు ఫైనల్ కండిషన్ కాబట్టి నేను ఎల్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేంజ్ అవ్వాలంటే హై నా క్లాస్లోనే ఉండాలి, బట్ లో అనేది చేంజ్ అవ్వాలి. లో అనేది నాకు మిడ్ +1 ఉండాలి. లో ఈక్వల్స్ టు మిడ్ +1. ఓకేనా. సో ఇక్కడ నాకు హై అనేది నాకు మిడ్ -1 అని చెప్పి ఉండాలి. సో దిస్ ఈజ్ మై కోడింగ్. లెట్స్ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఎన్ని ఎర్రర్స్ వస్తే చూద్దాం. ఎర్రర్స్ వచ్చిన తర్వాత మనం సాల్వ్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది, మిడ్ ఈస్ 2 అని చెప్పి వచ్చింది నాకు అవుట్పుట్. సో ఇక్కడ వరకు నాకు ఓకే అట, బట్ ఇక్కడ నుంచి నాకు ఎర్రర్ వస్తుంది. ద ఎర్రర్ ఇస్ ద నేమ్ ఎర్రర్. నేమ్ మిడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి అంటుంది. అంటే మిడ్ అనేది మనం ఎక్కడైనా డిఫైన్ చేసామా, పైన ఎక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి అది ఎర్రర్ వస్తుంది. బట్ మనం ఏమని చెప్పి తీసుకున్నాం, ఓన్లీ ఎం అని చెప్పి తీసుకున్నాం. కాబట్టి ఇది మిడ్ కాకుండా ఓన్లీ ఎం అని చెప్పి ఇవ్వాలి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలి. నేను ఇక్కడ మిడ్ అనేది నేను ఒకేసారి ఫైండ్ అవుట్ చేయాలా, లేదంటే డివైడ్ అవుతున్న ప్రతిసారి ఫైండ్ అవుట్ చేయాలా? డివైడ్ అవుతున్న ప్రతిసారి నేను ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ మిడ్ అనేది ఇక్కడ కాకుండా మనం వైల్ లూప్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వీ హావ్ టు ఫైండ్ ద మిడ్, దెన్ ఆఫ్టర్ వీ హావ్ టు డూ ద కంపారిజన్. ఓకేనా. సో ఒకవేళ నేను ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తే లెట్స్ ట్రై టు సీ ద అవుట్పుట్. యా, మిడ్ ఇస్ 2, మిడ్ ఇస్ 4, ద వాల్యూ ఇస్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ నెంబర్ 3. అంతేనా. సో 0 1 2 3 నాకు ఇండెక్స్ నెంబర్ 3 దగ్గర నాకు 4 ఉందని చెప్పేసింది. సో మిడ్ ఇస్ 2, మిడ్ ఇస్ 3 ఏంటిదంటే లైక్ దీనికోసం ఇది ఆన్సర్ వస్తుంది నాకు. ఫస్ట్ మిడ్ వాల్యూ నాకు 2 అట, నెక్స్ట్ మిడ్ వాల్యూ నాకు 4 అట, నెక్స్ట్ మిడ్ వాల్యూ నాకు 3 అట. ఓకేనా. సో ఇది మనకు దిస్ ఇస్ ద బైనరీ సర్చ్ కోడ్. సో బైనరీ సర్చ్ కోడ్ మనకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఒక సార్టెడ్ అరే మీకు ఇచ్చేసి దాని లోపల ఒక టార్గెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అంటే యూ షుడ్ హ్యావ్ టు చూస్ ద బైనరీ సర్చ్ ఓన్లీ. మీరు బైనరీ సర్చ్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే టైం కాంప్లెక్సిటీ ఇస్ ద లెస్. ఒకవేళ మీకు అన్సార్టెడ్ అరే ఇచ్చేసి అందు నుంచి ఏదైనా ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అంటే మీరు ఏం ఫాలో అవ్వాలి, లీనియర్ సర్చ్ నేను ఫాలో అవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టైం కాంప్లెక్సిటీ ఎంత, అసలు టైం కాంప్లెక్సిటీ తక్కువ అంటున్నారు కదా సార్, మరి ఎంత తక్కువ? సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు బిగ్ ఆఫ్ log n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు బిగ్ ఆఫ్ 1. సో దీనికోసం మనము ఇంటర్వ్యూస్లో బైనరీ సర్చ్ మాత్రం ప్రిఫర్ చేయాలి. ఎందుకు అని చెప్పి ఇంటర్వ్యూస్ మీకు క్వశ్చన్స్ అడుగుతారు. దానికి మన ఆన్సర్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ ఇస్ ద లెస్. ఓకే. సో ఇక్కడ కామన్ ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేసేది ఏంటంటే, కామన్ ఇంటర్వ్యూస్ మిస్టేక్స్ ఏంటంటే అప్లై బైనరీ సర్చ్ ఆన్ అన్సార్టెడ్ అరే.
ఎందుకు అంటే అన్సార్టెడ్ అరేస్ దగ్గర మనం బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఎప్పుడు దాన్ని సార్ట్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. అంతేగాని అన్సార్టెడ్ అరే పైన మనం బైనరీ సెర్చ్ మనం అప్లై చేయలేము డైరెక్ట్గా. ఓకేనా, ఎందుకంటే అది అన్సార్టెడ్ కదా మనకు. ఓకేనా, సో ఇంకొకటి రాంగ్ మిడ్ క్యాలిక్యులేషన్స్ అనే ఈ పాయింట్ కూడా మనం మిస్ చేస్తూ ఉంటారు. రాంగ్ లైక్ మిడ్ వాల్యూస్ మనం ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయలేరు. Most students know binary search, but still they are failing in the interviews because they stop after finding the elements. Today, I will show you how to find the first and last positions using binary search exactly how an interviewer expect. If you are preparing for the placements, this question is asked in almost every interviews. Once you understand the logic, you can solve range, frequency, and boundary problems easily. So now let's discuss about the problem statements and the approach also. You are given a target value and sorted array also. Find the first and last index of a target value. So let's take the example as array. So meeku oka array istaru vallu. So I am taking the array as 1, 2, 3, 4, comma 4. So the target value, if I am taking the target value as 4, look at here. So I should have to replay with the index numbers of starting 4 and the last index numbers of the 4. అంటే నాకు 4 ఎక్కడ స్టార్ట్ అయ్యింది అండ్ ఎక్కడ ఎండ్ అయ్యింది. సో ఆ ఇండెక్స్ వాల్యూస్ నాకు కావాలి, అదే రిటర్న్ అవ్వాలి. సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్స్. ద ఇండెక్స్ నెంబర్స్ ఆర్ 0, 1, 2, 3, 4. సో నాకు ఇక్కడ 3 అనే ఫస్ట్ 4 యొక్క ఇండెక్స్ వాల్యూస్ ఎంత? 3 కదా. సో ఐ షుడ్ హావ్ టు రిప్లేస్ 3 కామా అండ్ ద లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏముంది నాకు? 4. సో 3, 4 is my final answer. If I have only one value, that is the if I have the only the 4 at third index only, if this value is not here, then I should have to replace with the 3, 3. If the for example, if I take the target value as 10, so here in this binary array, so in this list I don't have the target value. So the answer should be like -1, -1. అంటే ఇక్కడ నాకు నెంబర్ లేదు అంటే టార్గెట్ వాల్యూ నాకు లేదు అంటే -1, -1 రావాలి. ఒకవేళ టార్గెట్ వాల్యూ ఉంది అంటే 2 టార్గెట్ వాల్యూస్ ఉన్నాయంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడి నుంచి ఎండ్ అయిందో ఆ టూ ఇండెక్స్ నెంబర్స్ రావాలి. ఒకవేళ ఒకటి టార్గెట్ వాల్యూ ఉంటే అదే ఇండెక్స్ నెంబర్స్ నాకు అవుట్పుట్ గా రావాలి. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద కామన్ ఇంటర్వ్యూ మిస్టేక్స్ హియర్. Most of the students, they will do the normal binary search and they will stop. But interviewer expect the two binary searches, one for first position and ఇంకోటి వచ్చేసి లాస్ట్ పొజిషన్ కి. దిస్ ఈస్ ద ట్రిక్ దట్ డిసైడ్స్ సెలెక్షన్. సో లెట్స్ డిస్కస్ ద లాజిక్ హియర్. సో ఇక్కడ నాకు బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది? నాకు ఫస్ట్ వీ హావ్ టు ఫైండ్ ద, సో ఇది నాకు 4 కూడా ఉందని చెప్పి అనుకోండి ఇక్కడ. ఓకే, టార్గెట్ వాల్యూ నాకు 4, నా ఫైనల్ ఆన్సర్ వచ్చి నాకు 3, 4 అని చెప్పి రావాలి కదా. సో ఇక్కడ నాకు బైనరీ సెర్చ్ లో ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం? నాకు 10 కాంప్లెక్స్ తక్కువ అంటే ఒక హాఫ్ ఆఫ్ ద అరే ఎగిరిపోయింది నాకు. ఓకేనా. సో అందుకనే మనం బైనరీ సెర్చ్ మనం యూజ్ చేస్తాము. అండ్ బైనరీ సెర్చ్ లో అది సార్టెడ్ ఉండాలి. ఎప్పుడు సార్టెడ్ ఉంటేనే నాకు అది బైనరీ సెర్చ్ అని చెప్పి ఉంటుంది. ఒకవేళ అన్సార్టెడ్ ఉంటే మనకు లీనియర్ సెర్చ్ ద బెస్ట్. ఓకేనా. ఇఫ్ మీకు ఇంటర్వ్యూర్ కనుక బైనరీ సెర్చ్ అప్లై చేయండి, అన్సార్టెడ్ బైనరీ సెర్చ్ అప్లై చేయండి అని చెప్పి అడిగితే యూ షుడ్ హ్యావ్ టు సార్ట్ ఇట్ ఫస్ట్ సార్ట్ చేసుకున్న తర్వాత యూ నీడ్ టు అప్లై ద binary search. So now discuss about the problem statements here. So they will give one array. So I am taking the array is like a equals to 1, 1, 2, 2. Okay. So they will give the target value also. So target value I am taking as the 2. So we need to find the ఫస్ట్ దీని యొక్క ఇండెక్స్ నెంబర్ అంటే ఫస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది అండ్ ద సెకండ్ వాల్యూ ఎక్కడ వస్తుంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ ఐ టేక్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆర్ హియర్. సో 0, 1, 2, 3. సో 2 అనేది ఫస్ట్ నాకు ఎక్కడ వచ్చింది? సెకండ్ ఇండెక్స్ దగ్గర వచ్చింది కదా. సో 2, దెన్ ఆఫ్టర్ ద సెకండ్ 2 అనేది వాల్యూ నెక్స్ట్ ఎక్కడ వచ్చింది నాకు? అగైన్ థర్డ్ ఇండెక్స్ దగ్గర వచ్చింది కాబట్టి సో 2, 3 ఇస్ మై ఫైనల్ ఆన్సర్. ఇఫ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ వాల్యూ అంటే నాకు ఇక్కడ ఈ వాల్యూ నేను 2 ని నేను 3 గా చేంజ్ చేసుకుంటున్నాను, ఇది నాకు సార్టెడ్. బైనరీ సెర్చ్ మనం అప్లై చేయాలంటే ఆ అరే మనం సార్టెడ్ అయ్యే ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఇది సార్టెడ్ కదా, 1, 1, 2, 3 నాకు సార్టెడ్ ఉంది కాబట్టి సో నాకు ఇక్కడ సెకండ్ టార్గెట్ వాల్యూ ఇస్ మై 2. సో ఇక్కడ నాకు 2 అనేది నాకు సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి సో ఐ నీడ్ టు గెట్ ద ఆన్సర్ యాజ్ ద 2, 2. ఒకవేళ సింగిల్ వాల్యూ ఉంటే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ 2 టైమ్స్ నాకు ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఇఫ్ ద టార్గెట్ వాల్యూ ఇస్ 20, నాకు ఇక్కడ 20 ఉందా? లేదు కాబట్టి మై ఆన్సర్ షుడ్ బి లైక్ -1, -1. ఓకేనా. సో దీస్ ఆర్ ద సొల్యూషన్.
మనకు బైనరీ సెర్చ్ అంటే సో ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ. ఓకేనా? సో మిడ్ వాల్యూకి ఫార్ములా ఏంటి మనకు? మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2. లో అంటే ఇండెక్స్ నెంబర్స్, హై అంటే కూడా ఇండెక్స్ నెంబర్స్. సో వాట్ ద లోయెస్ట్ ఇండెక్స్ నెంబర్? దట్ ఈస్ ద 0 ప్లస్ 3 బై 2 అంటే 3 బై 2 అంటే 2 1 జా 2 అంటే ఫస్ట్ ఈజ్ మై మిడ్ వాల్యూ. సో ఇది నా మిడ్ వాల్యూ. సో నౌ వీ హ్యావ్ టు కంపేర్ దిస్ మిడ్ ఇండెక్స్ నెంబర్ అండ్ ద టార్గెట్ వాల్యూ ఆర్ బోత్ ఆర్ ద సేమ్ ఆర్ నాట్. సో మిడ్ వాల్యూ అండ్ టార్గెట్ వాల్యూ రెండు నాకు సేమా? 1 double equals to 2. సో ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ ద 2, సో 1 double equals 2. సో ఇక్కడ ఏముంటుంది నాకు? ఇది ఫాల్స్ కదా, ఫాల్స్ కాబట్టి నౌ వీ హ్యావ్ టు చేంజ్ ద మిడ్ వాల్యూ. అంటే నాకు అరే ఈ అరే మొత్తం నాకు డిలీట్ అవ్వాలి. నౌ వీ హ్యావ్ టు మూవ్ టు దిస్ పొజిషన్. ఓకేనా? సో నౌ మై అరే ఇస్ లైక్ 1, 1, 2, 2. సో ఈ అరే నేను తీసుకుంటే మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాను. సో మిడ్ వాల్యూ నాకు 0, 1, 2, 3. మిడ్ వాల్యూ నాకు ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ దగ్గర వచ్చింది. బట్ ఇది నాకు టార్గెట్ వాల్యూ కాదు కాబట్టి మనం ఈ అరే తీసుకోవాలి. అంటే నాకు లో అనేది మిడ్ ప్లస్ 1 అవ్వాలి. ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో ఇఫ్ టార్గెట్ డబల్ ఈక్వల్స్ టు మిడ్ కాదని చెప్పి చెక్ చేసుకున్నా. ఇది కాదు అంటే ఎలిఫ్ కండిషన్ లో మిడ్ వాల్యూ లెస్ దాన్ టార్గెట్ అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో మిడ్ వాల్యూ ఎంత ఉంది నాకు? 1. లెస్ దాన్ టార్గెట్ వాల్యూ ఎంత ఉంది నాకు? 2 ఉంది. సో ఈ కండిషన్ నాకు ట్రూ కదా. సో ట్రూ కాబట్టి నౌ ఐ వాంట్ టు మూవ్ ద లోయెస్ట్ వాల్యూ. సో లో అనేది నాకు ఎక్కడికి వెళ్ళాలంటే మిడ్ ప్లస్ 1 కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఈ అరే ఉంది కదా. సో ఇక్కడ ఈ అరే ఉంది కదా, ఇది మొత్తం నాకు డిలీట్ అయిపోవాలి. సో మై న్యూ అరే ఇస్ ద 2, 2 ఓన్లీ. అంటే నాకు లో ఇక్కడ ఉండాలి, హై అనేది నాకు ఇక్కడే ఉంటది. ఓకేనా? ఒకవేళ ఈ కండిషన్ కూడా నాకు ఫాల్స్ అయ్యి ఉంటే కొన్ని సిచ్యువేషన్ మన ఇది ఈ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది. సో నౌ ఐ వాంట్ టు మూవ్ ద ఇన్ ద ఎల్స్ బ్లాక్. సో ఐ వాంట్ టు మూవ్ ద హై అనేది నాకు మిడ్ -1 కి రావాలి. అంటే లో ఇక్కడనే ఉంటది, హై అనేది నాకు ఇక్కడ రావాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ కోడ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ అండ్ ద టార్గెట్ వాల్యూ ఆర్ బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్. ఒకవేళ సేమ్ ఉంటే నాకు సో ఇక్కడనే ఇఫ్ కండిషన్ లో ఉంది కదా. సో ఇక్కడనే నాకు ఆన్సర్ లోపల మిడ్ వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. ఆన్సర్ అనేది ఒక వేరియబుల్ తీసుకుని నాకు ఒక అరే తీసుకుని నాకు మిడ్ వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద కోడ్ టు ఫైండ్ ద ఫస్ట్ అకరెన్స్. ఓకే, వీ హావ్ టు రిటర్న్ ద ఆన్సర్. సో ఇక్కడ నాకు ఇది నాకు మొత్తం వైల్ లూప్, ఇది నాకు సో వైల్ లూప్ లోపల సో ఇక్కడ నాకు రిటర్న్ ఆన్సర్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, సో ఇదే కోడ్ నాకు మళ్ళీ సెకండ్ అకరెన్స్ కోసం కూడా నేను యూజ్ చేసుకుంటాను. ఇక్కడ నాకు సెకండ్ అకరెన్స్ లో కొంచెం చేంజ్ ఉంటుంది. అదేంటిదంటే సో ఇక్కడ ఫస్ట్ అకరెన్స్ లో సో ఆఫ్టర్ స్టోరింగ్ ద మిడ్ వాల్యూ ఇన్ ద ఆన్సర్ లైక్ ద లిస్ట్ ఆర్ ద వేరియబుల్, సో దెన్ ఆఫ్టర్ వీ హావ్ టు డూ ద రైట్ ఈక్వల్స్ టు మిడ్ -1. రైట్ ని మనం మిడ్ -1 కి మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా? బట్ ఇక్కడ సెకండ్ ఫంక్షన్ కి అంటే సెకండ్ అకరెన్స్ మనం చేంజ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఎంటైర్ కూడా మనకు సేమే. బట్ ఇక్కడ సెకండ్ అకరెన్స్ కి మనం ఏం చేసుకోవాలంటే లో ఈక్వల్స్ టు మిడ్ +1 అని చెప్పి చేసుకోవాలి. సో ఇలా మనం చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద డ్రై రన్ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ దిస్ ఇస్ అబౌట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఆఫ్ దిస్ కోడ్. So now let's move to the coding part. So now I'm creating the function def and the function name is the find first. Okay, I'm passing the nums, that is the list, and the target value, that is the target. Okay, now I'm creating the L comma R, both are is initial to the 0 only. So now then the len of num, that is the -1. Okay, len of is the -1. So I am storing the answer, that is the initial is the -1. So if I don't have any like the solution, if I don't have the target value in the array or else in the list, then I will get the -1 only. Okay, so next I am starting the while loop with the if this low less than or equal to the right, then I have to find the mid value, that is the low mid equals to low plus high, the floor division with the 2. Okay, so floor division, that is the 2 backslash with the 2. Okay, the floor division means we will get the only the integer part. If I want to get only the like the both integer part and the floating part, then we have to divide with the single division, not the floor division. Okay, now we need to compare if nums of mid is double equals to the target, then the answer equals to the mid. So we have to store the mid, right? So I store the mid,
then the r equals to the mid minus 1. So now r is moving to the mid minus 1. Okay, so this side. Okay, so next, if it is not true, then we have to take the elif condition. Elif num of, so we have to find where this mid is aligned, where this target is aligned, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లేదంటే మిడ్ వాల్యూ అని చెప్పి. సో నాకు ఒకవేళ మిడ్ వాల్యూ కాకుంటే, మిడ్ వాల్యూ అండ్ టార్గెట్ వాల్యూ రెండు ఒకటే కాకుంటే, we need to compare right in the left side or else in the right side. Okay, so I am comparing with the nums of, if nums of mid is double equals to the is less than to the target. If it is true, then we have to do the low equals to mid plus 1. సో లో అనేది నాకు మిడ్ ప్లస్ 1కి వచ్చేయాలి. నెక్స్ట్ వాల్యూ ఎక్కడైతే మిడ్ ఉంటుందో దాన్ని ప్లస్ వాల్యూకి వచ్చేయాలి. ఓకేనా, ఆర్ ఎల్స్ ఒకవేళ ఇది నాకు ట్రూ కాకుంటే ఐ నీడ్ టు మూవ్ ద రైట్ టు ద మిడ్ మైనస్ 1. ఓకే, సో రైట్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ ద ఆన్సర్. Okay, so this is the for finding the first value, and the next function is to find the last value. Find last. I am giving the find last with the by passing the nums comma target values. Okay, then after again we have to do the same thing. The left equals to 0 and comma, or else we can go with the or comma equal 0 comma. Okay, done. So left comma, yeah. So again we have to take the same value, that is the left comma right. Double initial values are 0, then the len of nums, that is the minus 1. Okay, ఎందుకంటే len of nums minus 1 ఎందుకు తీసుకుంటా అంటే నేను అవుట్ ఆఫ్ ద రేంజ్ వెళ్ళొచ్చు నేను. Okay, then after initially we have to take the answer equals minus 1. Why? Because if I don't get that value, then we have to return with the minus 1. Again I will check the if low less than or equal to r, then we have to find the mid value, that is with the low plus r floor division 2. Again the same thing only I am doing. So if nums of mid is double equals to the target. Okay, then if it is true, then ans equals in the answer value, so I am storing the mid. Okay, so then after I am moving the low equals to the mid plus 1. Okay, so then if this condition is to false, then I will check the next condition, that is the elif nums of mid is less than target. Okay, so if it is true, then we have to move the low equals to the mid plus 1. If it is false, then I will go to the else block and the right equals to mid minus 1. Okay, so then we have to return the answer. So return answer. Okay, now we have to call these functions. So I am creating the num, so the list or the array, so I am passing the 5 comma 7 comma 7 comma 8 comma 8 comma 10. Okay, so then I am passing the target value. So target value is equals to the 8. My target value is the 8. So I need to get the answer as 5 is the 0th index, 7 is the first index, 7 is the second index, 8 is the third index, and 8 is the fourth index. Okay, so I need to get the like the 3 comma 4 as the answer. So I will print this. Print. I am passing the first function by passing the nums comma target. Okay, then after comma I am passing the second first find last. Again I am passing the nums comma target value. Okay, so this is done. So if I run this code now, so let's check is there any errors or not. So if I run this code now, so name error is there, num is not defined, I think. So I gave the num, but that is the nums only. So that is in which line 2, I think so. In the line 2 in first, yeah, here the num is there, but this is the nums. Okay, so if I run this again, so I will get the name h is not defined, so h is not there. We have the right and the left, so I think the h is where this h, that's fine, yeah, in the line 5. Yeah, so this is the left plus not the high, it's an r. Okay, we give the r only. So if I click on the run again,
Yeah, I got the 3 comma 4. The 3 comma 4 is the index values of the first occurrence and the second occurrence. Okay, so first నాకు 8 అనే థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది అండ్ సెకండ్ 8 నాకు ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి I got the 3 comma 4. The time complexity for this question is the big O of log n and the space complexity is the big O of 1. If you can explain this confidently, then the binary search will become very easy. Next video, peak element problem, another binary search trick, interviews love. This problem looks confusing, but actually the logic is very simple. Today I will show you how to find the peak element using binary search in big O of log n. These type of questions are asked to test the logical thinking, not to the memorization. Once you understand this, mountain the array and problems become easy. So let's discuss about the problem statement. So వాళ్ళు మనకు ఒక అరే ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా సో నేను ఇక్కడ ఒక అరే తీసుకుంటున్నా. సో దట్ ఈస్ ద 1, 2, 3, something 8, 0 and 5. ఓకేనా. సో దిస్ ఇస్ మై అరే. సో ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ద పీక్ ఎలిమెంట్. పీక్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 వాల్యూస్ ఉంటే ఈ 2 వాల్యూస్ కంటే ద మిడిల్ వాల్యూ మనకు బిగ్గెస్ట్ వాల్యూ ఉండాలి. దాన్ని మనం పీక్ ఎలిమెంట్ అని చెప్పి అంటాం. సో ఒక అరేలో మల్టిపుల్ పీక్ ఎలిమెంట్స్ ఉండొచ్చు మనకు, ఆర్ ద సింగిల్ పీక్ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు. ఒకవేళ మనకు ఒక వాల్యూకి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ లేవు, ఓన్లీ రైట్ సైడ్ వాల్యూస్ ఉంటే రైట్ సైడ్ వాల్యూ కంటే అది పెద్దది ఉండాలి. అప్పుడు అది మనకు పీక్ ఎలిమెంట్. ఒకవేళ లాస్ట్ వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటే దానికి మనకు రైట్ సైడ్ వాల్యూస్ ఉండవు కదా, దానికి లైక్ లెఫ్ట్ సైడ్ వాల్యూ మాత్రమే ఉంటది కదా. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ కంటే ఆ వాల్యూ మనకు బిగ్గెస్ట్ అయి ఉండాలి, అప్పుడు దాన్ని మనం పీక్ ఎలిమెంట్ అని చెప్పి అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ సిచ్యువేషన్ లో లెట్స్ టేక్ ద ఇండెక్స్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 అండ్ 5. ఓకేనా. సో ఇక్కడ నేను 0 ఇండెక్స్ నెంబర్ ని నేను కన్సిడర్ చేసుకుంటే సో 0 కంటే ఇంకా లెఫ్ట్ సైడ్ నాకు వాల్యూస్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ లేదు కాబట్టి ఐ నీడ్ టు కంపేర్ విత్ ద రైట్ సైడ్ వాల్యూ ఓన్లీ. సింగిల్ వాల్యూ తోటి మనం కంపేర్ చేసుకోవాలి, అన్ని వాల్యూస్ తోటి కాదు. ఓకేనా. సో ఇక్కడ 1 గ్రేటర్ దాన్ 2 అయి ఉండాలి, బట్ ఇది నాకు కాదు కదా, కాదు కాబట్టి 1 అనేది నాకు పీక్ ఎలిమెంట్ కాదు. సో నెక్స్ట్ ఇండెక్స్ 1 దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడ 2 ఉంది కదా, సో 2 కి నాకు లెఫ్ట్ సైడ్ కంపేర్ చేసుకోవాలి అండ్ రైట్ సైడ్ తోటి కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ రెండింటి వాల్యూ కంటే 2 నాకు బిగ్గెస్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 1 కండిషన్ నాకు ట్రూ అయింది, బట్ 2 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ఆఫ్ ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ అనే వాల్యూ కూడా నాకు పీక్ వాల్యూ కాదు. నెక్స్ట్ వీ హావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ, దట్ ఈస్ 3. సో నెక్స్ట్ ఇక్కడ 3 గ్రేటర్ దాన్ 2 కండిషన్ నాకు ట్రూ అయింది, బట్ 3 గ్రేటర్ దాన్ 8 కండిషన్ నాకు ఫాల్స్ అయింది కాబట్టి 3 కూడా నాకు పీక్ వాల్యూ కాదు. నెక్స్ట్ 8. సో నెక్స్ట్ 8 కి 8 గ్రేటర్ దాన్ 3 కండిషన్ నాకు ట్రూ అయింది అండ్ 8 గ్రేటర్ దాన్ 0 కండిషన్ నాకు ట్రూ అయింది కాబట్టి ఇది నాకు 8 అనేది నాకు పీక్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ కంపేర్ ద 0 వాల్యూ. ఓకేనా. 0. సో 0 గ్రేటర్ దాన్ 8 కండిషన్ నాకు ఫాల్స్ అయింది, ఇక్కడనే ఫాల్స్ అయింది కాబట్టి నో నీడ్ టు చెక్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద 5. సో 5 కి నాకు రైట్ సైడ్ వాల్యూ లేదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకోవాలి. 5 గ్రేటర్ దాన్ 0 కండిషన్ నాకు ట్రూ అయింది కాబట్టి 5 ఇస్ ఆల్సో ద పీక్ వాల్యూ హియర్. ఓకేనా. సో ఈ అరేలో నాకు 2 పీక్ వాల్యూస్ ఉన్నాయి, అదనేది నాకు 8 and 5. దీస్ బోత్ ఆర్ ద పీక్ వాల్యూస్ బట్ నాట్ ద మాక్సిమం వాల్యూ. సో ఈ అరేలో నాకు ఓన్లీ మాక్సిమం వాల్యూ ఏంటిది 8 మాత్రమే నాకు మాక్సిమం వాల్యూ. ఫైండింగ్ ద మాక్సిమం వాల్యూ అండ్ ఫైండింగ్ ద పీక్ వాల్యూస్ బోత్ ఆర్ ద డిఫరెంట్ వన్. ఓకేనా. ఇక్కడ మనకు అన్ని మాక్సిమం వాల్యూస్ ఉంటాయి కదా, అవి నాకు అన్ని పీక్ వాల్యూస్ అవుతాయి, బట్ అన్ని పీక్ వాల్యూస్ నాకు మాక్సిమం వాల్యూస్ కాలేవు. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. నౌ let's discuss about the coding also. Okay. So now I am taking the function here def find peak. Okay na. So now I have to pass the nums also. So I pass the num. So then close the function. Now we have to create the left and the right pointer. The initial values are 0 only, and then we have to find the len of nums minus 1. Okay. Len of nums. So we should have to minus 1 here. Okay. Then after find the start the loop here, while loop. While ఎక్కడి వరకు వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ నాకు ఆల్వేస్ లెఫ్ట్ దాన్ రైట్ ఉండాలి, నాకు అప్పటి వరకు నాకు ఈ లూప్ అనేది నాకు ఫైండ్ అవుట్ అవుతూ ఉండాలి. నౌ వీ హావ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ. సో బైనరీ వాల్యూస్ అంటే వీ నీడ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ ఓన్లీ. సో మిడ్ ఇస్ ద లెఫ్ట్ ప్లస్ ఆర్ ఫ్లోర్ డివిజన్ 2. ఓకేనా. ఫ్లోర్ డివిజన్ ఎందుకు మనకు ఫ్లోర్ డివిజన్ 2. ఫ్లోర్ డివిజన్ ఎందుకు మనకు అది పాయింట్ వాల్యూ ఓన్లీ ఇంటీరియర్ పార్ట్ కావాలి కాబట్టి. Next compare this. If nums of len of mid is less than num of mid plus 1, అంతే కదా.
సో మిడ్ వాల్యూ దానికంటే మిడ్ ప్లస్ 1 అది స్మాల్ వాల్యూ కదా అని చెక్ చేసుకుంటున్నాం మనం. ఒకవేళ ఇది నాకు ట్రూ అవుతే వి షుడ్ అవుట్ టు మూవ్ ద లెఫ్ట్ టు ద మిడ్ ప్లస్ 1, లెఫ్ట్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1. ఓకే, if it is not true then we should have to go to the else part and r equals to the move this r to the mid value. Okay, then after return then after return return L. Okay na, L ni manam return చేస్తున్నాం. So this is about the coding. So now let's try to create the num here. Num equals to, so I am giving the 1 comma 2 comma 3 comma 1. సో ఇక్కడ నాకు ఏం రావాలి, ఇక్కడ లైక్ ఆన్సర్ ఇక్కడ ఏం రావాలి, 3 ఇస్ మై పీక్ వాల్యూ. ఎందుకంటే 3 కంటే లెఫ్ట్ వాల్యూ ఏముంది 2 ఉంది అండ్ రైట్ వాల్యూ ఉంది 1 ఉంది. రెండింటికంటే మిడిల్ లో 3 ఉంది కదా, అది బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి అది నాకు రావాలి. అండ్ ఇక్కడ 2 అనేది నాకు మిడ్ పీక్ వాల్యూ కాదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నాకు 1 ఉంది ఓకే, బట్ రైట్ సైడ్ నాకు 3 ఉంది, గ్రేటర్ దెన్ 2 ఉంది ఇక్కడ, కాబట్టి దిస్ ఇస్ నాట్ ద పీక్ వాల్యూ. సో ఐ హావ్ ఓన్లీ ద పీక్ వాల్యూ 1, దట్ ఈస్ ద 3. Let's try to print this value, find peak, we have to pass the num. Now try to run this code. So I will get the some nums is not defined data, so nums కాదు మనకు num ఇచ్చాం మనం. So try to change this to the num. So I got the 2. Okay na, 2 అనేది నాకు ఇండెక్స్ నెంబర్ మ్యాన్, ఓకే, నాట్ ద వాల్యూ. సో 0 1 2, 2 అనేది నాకు 3 కదా, కాబట్టి ఎలా వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ if I will give the 10 here, ఓకేనా. సో ఇక్కడ నాకు ఏమేమో ఉన్నాయి, నాకు ఓన్లీ 10 అనేది నాకు పీక్ వాల్యూ కాబట్టి, సో నా ఇండెక్స్ నెంబర్ ఎంత 0 1 2 3, సో I will get 3. Okay, so I got the 3. So this is about the coding to find the peak value from the array by using the binary search. So here the time complexity is the big O of log n and the space complexity is the big O of 1. If you understand this, then binary search variations are no longer scary. సో మీకు కనుక ఇది అర్థమైతే మీరు బైనరీ సెర్చ్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ ద నెక్స్ట్ వీక్ we will solve more placement level problems. If you completed this full video, then you are ahead of 80% of the students. This is part of my full DSA placement course in Python. Playlist link is in description. Watch in order, then you will be interview ready. Subscribe to Code with Jalandhar for daily DSA shorts. Thank you so much for watching this binge video and we will meet in the next video.